నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్‌ని. ఈరోజు మనం అబార్షన్స్‌ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అంటే ఇప్పుడు మనం అబార్షన్ అవ్వకుండా ఆపగలమా, ఆపాలంటే ఏమేం చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ అబార్షన్స్ ప్రివెంట్ చేయాలి అంటే మనం అసలు ఎందుకు అవుతాయి అనేది కనుక్కోవాలి. దాన్ని బట్టే కదా మనకి కారణం తెలిస్తే అది మనం అవాయిడ్ చేసుకుని అబార్షన్స్ అవ్వకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో అబార్షన్స్ అనేవి న్యాచురల్గా అయినా అవ్వచ్చు, లేదా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలోనైనా అవ్వచ్చు అనమాట. అబార్షన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్, ఇంకొకటి యాన్ ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్. సో ఎంబ్రియానిక్ మిస్క్యారేజ్ అంటే ఏంటంటే పిండం ఫామ్ అయిన తర్వాత, అంటే మనకి స్కానింగ్లో హార్ట్ బీట్ కనిపిస్తుంది లేదా బేబీ కనిపిస్తుంది, ఇవన్నీ వచ్చాక అయ్యే అబార్షన్స్ని ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్ అంటారు. అదే యాన్ ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్. యాన్ ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్ అంటే మనకి స్కానింగ్లో ఏమీ కనిపించదు అనమాట, ఓన్లీ బ్లడ్ టెస్ట్లో కనిపిస్తుంది. అలా అయ్యే మిస్క్యారేజెస్ని యాన్ ఎంబ్రియానిక్ మిస్క్యారేజెస్ అంటారు. ఈ రెండిటికి కారణాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మిస్క్యారేజ్ అయ్యింది అంటే ఎదర్ ఒక మనకి పిండంలో అబ్నార్మాలిటీ ఉన్న అవ్వచ్చు, లేదా మన యూట్రస్ గర్భాశయంలో ప్రాబ్లం ఉన్న అవ్వచ్చు, లేదా మన బాడీ అంటే మన బ్లడ్లో కానీ ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అవ్వచ్చు. సో ఈ 3 కారణాల వల్ల మనకి అబార్షన్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్, పిండంలో ప్రాబ్లం ఉండడం. అంటే ఎందుకు అవుతాయి, మనకి బేబీస్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మిస్క్యారేజ్ ఎందుకు అవుతుంది అంటే బేబీలో జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు నేచర్ దానంతట అది అబార్షన్ రూపంలో బయటికి తెచ్చేస్తుంది అనమాట. సో బేబీలో ప్రాబ్లం ఉంటే కనుక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ బేబీలో ప్రాబ్లం ఎందుకు రావచ్చు, అందరికీ అవుతుందా అంటే అలా ఉండదన్నమాట. సో జెనెటిక్గా బేబీలో ప్రాబ్లం రావాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ డిజీజెస్, అంటే ఫ్యామిలీలో ఇంకేమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అవ్వచ్చు, లేదా వయసు పెద్దగా ఉన్న వాళ్ళకి అవ్వచ్చు అనమాట. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ బేబీస్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. మనకి వయసు 20 to 25 మధ్య ఉంటే అబార్షన్ రేట్ 11% ఉంటుందన్నమాట. అదే వయసు 25 నుంచి 30 వరకు ఉంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ 12% వరకు ఉండొచ్చు అనమాట. అదే ఏజ్ మనకి 30 to 35 మధ్య ఉంటే అబార్షన్ రేట్ ఒక 15% వరకు ఉంటుంది. కానీ ఒక్కసారి మనం 35 years దాటిన తర్వాత అబార్షన్ రేట్ డ్రాస్టిక్గా పెరుగుతుంది. 35 years దాటిన వాళ్ళకి ఆల్మోస్ట్ 25% ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయన్నమాట. అదే 40 years దాటిన వాళ్ళకి ఆల్మోస్ట్ 50%, అంటే సగానికి సగం ప్రెగ్నెన్సీస్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ పెరగచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే గర్భాశయంలో ఏమైనా గడ్డలా ఉన్నా, పొరలా ఉన్నా, సెప్టమ్ అంటారు, లేదా గర్భాశయంలో ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే యూట్రైన్ అబ్నార్మాలిటీస్లో ఏమైనా ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మూడోది మనకి బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే. బాడీలో ప్రాబ్లం అంటే ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ చాలా ఎక్కువ ఉండడం కానీ, చాలా తక్కువ ఉండడం కానీ, షుగర్ ఎక్కువ ఉండడం కానీ, లేదా ప్రొజెస్ట్రాన్ హార్మోన్లో డెఫిషియన్సీస్ ఉండడం కానీ, లేదా బాడీలో యాప్లా అంటే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిల్లో అయినా మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ యాప్లాలో ఏంటంటే మనకి రక్తం అనేది గడ్డ కట్టుకుంటుంది అనమాట. సో అలా ఉండడం వల్ల అబార్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇప్పుడు అబార్షన్స్ ఎందువల్ల అవ్వచ్చు మనం తెలుసుకున్నాం. మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.